వెల్కమ్ టు ఎపిసోడ్ 2. సో మొన్న ఇచ్చిన ఎగ్జాంపుల్ నుంచి మాట్లాడుకుందాం. హీ ఈజ్ కమిటెడ్ టు డాష్ ఇట్. ఓకే, ఆప్షన్స్లో డూ ఇట్, డూయింగ్ ఇట్, హ్యావ్ డన్ ఇట్ ఇంకేవో ఇచ్చాను కదా. సో ఆన్సర్ ఏంటి అంటే హీఈస్ కమిటెడ్ టు డూయింగ్ ఇట్. ఇది కరెక్ట్ ఆన్సర్. మీరు చెప్పచ్చు మొన్నే టూ ఇన్ఫినిటివ్ అని చెప్పు, టూ తర్వాత ఎప్పుడు V1 వస్తుంది, మిగతా ఏం రావు అని చెప్పు. ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే నువ్వు డూయింగ్ రాతున్నావు అడుగుతావు. ఇంగ్లీష్ ఈజ్ అ ఫనీ లాంగ్వేజ్, ఫస్ట్ అది చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మనలాగా అన్ని క్లియర్గా అక్కడే ఉండవు, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఎందుకో కూడా చెప్తా. ఇది మాట్లాడుకునే ముందు చిన్న చిన్న హిస్టారికల్ క్లాస్ చెప్తుంది. ఇంగ్లీష్ ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ అంటే జర్మన్, మిగతా పైన ఇటాలియన్, ఏవో ఇట్లా 4-5 లాంగ్వేజ్లు కలిపి వచ్చినాయి. సో అన్నీ నీకు ఒక సౌండింగ్లు కూడా ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు బియూటీ బట్, సియూటీ కట్, కానీ పియూటీ పుట్ ఎందుకు? మా అమ్మ అడిగింది అన్న క్వశ్చన్. దీనికి ఆన్సర్ అది ఎందుకు అట్లా ఉంది, దాని ఆన్సర్ అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో పాయింట్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ కాబట్టి మనకు నీట్గా పెద్దాలో రన్ అవుట్ ఉన్నట్టు అందులో రన్ అవ్వు. కొన్ని కొన్ని రూల్స్ ఎక్సెప్షన్స్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ హీ ఈజ్ కమిటెడ్ టులో టు అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ అంటే ఏంటని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇవన్నీ వస్తాయి. 8 రకాలు ఉంటాయి, అన్నీ మాట్లాడుకుందాం. దానిలోకి వెళ్ళే ముందు టూ తర్వాత డూయింగ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈ స్టేట్మెంట్లో టూ అనేది ప్రిపోజిషన్గా యూజ్ అయింది. ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జామ్లో ఇది వస్తే నువ్వు ఐడెంటిఫై చేయడం ఎట్లా? అది మనకి ఇంపార్టెంట్, మాట్లాడుకుందాం. నేను ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఐ ట్రై టు డూ ఇట్ అని రాసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఈజీగా ఫైండ్ చేయాలంటే ఇక్కడ V1 వస్తుందా లేదా డూయింగ్ ఇట్ అనేది వస్తుందా అనేది కనుక్కోవడానికి మీకు ఆప్షన్ ఏంటి అంటే ఈ టూ తర్వాత మొత్తం తీసేసి జస్ట్ ఇట్ పెట్టండి. ఐ ట్రై టు ఇట్ మీనింగ్ ఉందా? లేదు. కాబట్టి అక్కడ నీకు V1 వస్తుంది. ఇక్కడ హీఈస్ కమిటెడ్ టు తర్వాత ఇదంతా తీసేసి ఇట్ పెట్టండి. ఇప్పుడు నీకు హీఈస్ కమిటెడ్ టు ఇట్ మీనింగ్ వస్తుంది. సో నువ్వు ఇక్కడ ఏం వస్తుంది అంటే నీకు ఇంగ్ ఫామ్ వస్తుంది, డూ ఇంగ్ వస్తుంది. ఇట్లా మనకి లిమిటెడే ఉన్నాయి. హీస్ కమిటెడ్ టు, లేదా హీ కన్ఫెస్ టు, లేదా ఐ లుక్ ఫార్వర్డ్ టు, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే నీకు ఇన్ఫార్మ్ వస్తుంది. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ కాదు, అక్కడ టూ అనేది ప్రిపోజిషన్. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. ఇక్కడ మొత్తం చెప్పాను కదా, ఈ టూ తర్వాత ఉన్నదంతా తీసేసి మనం ఇట్ పెడదాం. ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్ మీనింగ్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మీటింగ్ వస్తుంది. లేదా ఇంకో టూ ఇన్ఫినిట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఐ వాంట్ టు బై అ కార్. టూ తర్వాత ఇదిగోండి బై బాట్లో బై అనేది V1. ఐ వాంట్ టు బై ఏ కార్, ఇక్కడ మాత్రం మనకి V1 వచ్చింది. ఎందుకు? ఐ వాంట్ టు తర్వాత ఇది మొత్తం తీసేసి ఇట్ పెట్టండి. ఐ వాంట్ టు ఇట్ మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. మీకు అక్కడ ఒక స్టేట్మెంట్కి ఎటువంటి మీనింగ్ రావట్లేదు. ఐ వాంట్ టు ఇట్ అంటే ఏంటి? కాబట్టి టూ తీసేయండి. ఐ వాంట్ ఇట్ అక్కడ మీనింగ్ ఉంటుంది. కానీ ఐ వాంట్ టు వచ్చిన తర్వాత, ఇప్పుడు టూ వచ్చిన తర్వాత మిగతాదంతా తీసేసి నువ్వు ఇట్ పెడితే నీకు ఆన్సర్ వస్తుంది. నీకు ఏమైనా మీనింగ్ వస్తుందా? రావట్లేదు అన్నప్పుడు నీకు V1 వస్తుంది. ఎందుకంటే అక్కడ నీకు ఇంకా మెయిన్ వర్బ్ రాలేదు. ఇక్కడ టూ తర్వాత మీకు మొత్తం తీసేసి ఇట్ పెడితాక మీనింగ్ వస్తుందా? ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్ వస్తుంది అన్నప్పుడు మీకు ఇక్కడ ఇంగ్ ఫామ్ వస్తుంది. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ప్రెసెంట్ పార్టిసిపల్ అంటారు. అది దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రతిసారి మనం V1 V2 ఇంగ్ ఫామ్ మాట్లాడుకుందాం. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వర్బ్ అంటే నువ్వు చేసే యాక్షన్, నువ్వు అని ఒక స్టేట్మెంట్లో సబ్జెక్ట్ చేసే యాక్షన్ చూపిస్తుంది. ఈట్, డ్రింక్, స్లీప్, నువ్వు చేసే పని అనమాట. సో దానికి 3 ఫామ్స్ ఉంటాయి. V1 V2 V3 అంటారు. V1 V2 V3 ఏంటంటే వర్బ్ తాలూకా బేస్ ఫామ్, దాన్ని V1 అంటారు. ఇప్పుడు ఈట్ అనేది బేస్ ఫామ్, అది V1. లేదా డ్రింక్ అనేది బేస్ ఫామ్, ఇవన్నీ V1. బై అనేది బేస్ ఫామ్, వర్క్ అనేది బేస్ ఫామ్, ఇవన్నీ V1s. V2 ఇది పాస్ట్ ఫామ్. ఈట్కి 8. V3 ఈటెన్. V3 దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం.
పాస్ట్ పార్టిసిపుల్. పేర్లు మనకు అవసరం లేదు, ఎగ్జామ్లో ఏం వాడారు. ఈటెన్ ఇది ఎక్కడ వాడతాం మనం? పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతాం లేదా ప్యాసివ్ వాయిస్లో వాడతాం. ఎట్లా అంటే ఐ ఈట్ అన్ యాపిల్, ఐ ఏట్ అన్ యాపిల్, అన్ యాపిల్ వాజ్ ఈటెన్ బై మీ. అన్ యాపిల్ వాజ్ ఈటెన్ బై మీ అనేది ప్యాసివ్ సెంటెన్స్. అలా కాకుండా పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, ఐ హ్యాడ్ ఈటెన్ అన్ యాపిల్. అట్లా టెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఈ ఫామ్ V3 ఫామ్ అనేది ఎప్పుడు ప్యాసివ్లో రావాలి. దాని గురించి మళ్ళీ మనం క్లాస్తోనే చెప్పుకుందాం. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంతే. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. V1, V2, V3. V1 అనేది బేస్ ఫామ్. సో 2 తర్వాత 2 ఇన్ఫినిటివ్లో ఎప్పుడు వచ్చేది V1 ఫామ్. బై, బాట్, BOUGHT, బాట్. బ్రాట్ ఉంది, అది బ్రింగ్కి. దాని గురించి ఇట్లా క్లోజ్ ఉన్నవన్నీ మళ్ళీ మనం వేరే దాంట్లో మాట్లాడుకుందాం. వోక్డ్. దీన్ని రెగ్యులర్ వర్బ్ అంటారు. ఇప్పుడు వర్బ్స్లో 2 రకాలు ఉన్నాయి, రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్ అని. రెగ్యులర్ వర్బ్ ఏంటి అంటే నువ్వు లాస్ట్లో ED యాడ్ చేస్తే అయిపోతుంది. వర్క్డ్, కుక్డ్. అట్లా. ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఎందుకంటే నీకు వర్బ్ మొత్తం చేంజ్ అవుతుంది. డ్రింక్, డ్రంక్ మధ్యలో సెంటెన్స్లే, వర్డ్ స్పెల్లింగ్లే చేంజ్ అవుతున్నాయి నీకు. బై, బాట్, లేదా ఈటెన్, రైట్, రోట్, రిటర్న్. ఇట్లా ఈ స్టేట్మెంట్. ఇవి రెగ్యులర్ వర్బ్స్ మనకి ఏం ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్ వర్బ్స్లో మోస్ట్లీ నీకు V2, V3 రెండు సేమ్ ఉంటాయి. ఇవి రెగ్యులర్ వర్బ్స్. ఇంకా కొన్ని వర్బ్స్ ఉన్నాయి. రీడ్, రెడ్. ఇది చూస్తే మీరు రెడ్ స్పెల్లింగ్ మూడింట్లో ఒకటే, కానీ ఫామ్ వేరు. ఇది V1, ఇది V2, ఇది V3. దీన్ని గుర్తుపట్టడం వల్ల అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. అలా కాకుండా ఇంకొన్ని ఉంటాయి. కమ్, కేమ్, మళ్ళీ కమ్. V1లో కమ్ ఉంటుంది, పాస్ట్లో కేమ్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ లేదా పాసివ్లో మళ్ళీ కమ్ ఉంటుంది. ఇవెందుకో కూడా మనం రీజన్స్ మాట్లాడుకుందాం. సో కరెంట్లీ వర్బ్స్లో V1, V2, V3 ఉంది. కొందరు ఏం చెప్తారంటే V4 గురించి మాట్లాడతారు. V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అని చెప్తారు. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఇంగ్ ఫామ్. ఈటింగ్, కుకింగ్, రైటింగ్. ING అంటే నీకు ఇప్పుడున్న V1 ప్లస్ ING, దాన్ని V4 అని రాస్తాం. ఈటింగ్, కుకింగ్, డ్రింకింగ్, వర్కింగ్, రీడింగ్, ఇవన్నీ ఇది V4 ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇది జనరల్గా ట్రెడిషనల్ ఇంగ్లీష్లో దీని గురించి మాట్లాడుకోము V4 అనేది. కాకపోతే మనకి V4 అనేది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ పార్టిసిపుల్ అని చెప్పుకుంటాం. దాని గురించి కూడా మాట్లాడదాం ఇప్పుడు. ఇప్పుడు V1, V2, V3 నేర్చుకోవడం వల్ల మనకి ఎగ్జామ్లో ఎట్లా ఉపయోగపడతాయని చూసుకోండి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ పక్క ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయినా ఇస్తాడు, లేదా స్టేట్మెంట్ కరెక్షన్లోనూ దేనిలో ఒక దానిలో వస్తుంది. హీ ఈజ్ రైటింగ్ అ బుక్ అనేది యాక్టివ్ వాయిస్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసి వాడు ఆప్షన్స్ ఇచ్చిన దానిలో ఏ బుక్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హిమ్, లేదా సెకండ్ ఆప్షన్ ఏ బుక్ ఈజ్ బీయింగ్ రైటింగ్ బై హిమ్, లేదా థర్డ్ ఆప్షన్ ఏ బుక్ వాజ్ బీయింగ్ రోట్ బై హిమ్. ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. మీరు డైరెక్ట్గా వెబ్ ఫామ్ చూస్తారు, రైటింగ్, రోట్, మిగతా ఆప్షన్లు ఏమన్నా రిటర్న్ అనేది కనబడిపోతే డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. జస్ట్ ఇన్ కేస్ రెండింట్లో రిటర్న్ ఉందనుకోండి, అప్పుడు మిగతా స్టేట్మెంట్కి వెళ్ళచ్చు. లేదా ఒక్కదానిలోనే రిటర్న్ ఉంది, ఒక్కదానిలోనే V3 ఉంది, మీరు మిగతా చూడకుండా కూడా డైరెక్ట్గా టిక్ పెట్టచ్చు. ఇది సేవ్ అవుతుంది మనకి టైం. ఈ మిగతా యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయడం ఎలాగా, ఏ వర్బ్ వస్తే ఏం వాడాలి, ఇవి మనం ఇంకా డిస్కస్ చేద్దాం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ టాపిక్లో మాట్లాడుకుందాం. కరెంట్లీ మీకు వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయడానికి ఏం ఆప్షన్ ఉంది అంటే V3 మీరు తెలుసుకుంటే డైరెక్ట్గా ప్యాసివ్ వాయిస్లో ఎలిమినేట్ చేయొచ్చు. V1 మీరు తెలుసుకుంటే 2 ఇన్ఫినిటివ్ రాసినప్పుడు డైరెక్ట్గా V1 ఎలిమినేట్ చేయొచ్చు. అంటే హీస్ కమిటెడ్ టు డూయింగ్ ఇట్, లేదా హీ కన్ఫెస్ టు డూయింగ్ ఇట్, ఇట్లా ఉంటుంది. లేదా ఐ లుక్ ఫార్వర్డ్ టు మెట్ యూ, ఇట్లా. సో V1, V2, V3 ఈ 3 ఫార్మ్స్ని మీరు నేర్చుకోవడం వల్ల మీకు 3 స్పేసెస్లో పనికి వస్తుంది. ఇప్పుడు వర్బ్ ఫార్మ్స్ ఎలా నేర్చుకోవాలి, మనం ఒక రోజే కూర్చొని మొత్తం 100 వర్బ్లు కూర్చొని రైట్, రోట్, రిటర్న్, ఇట్లా ఎప్పుడు నేర్చుకోవద్దు. రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. ఒక పేపర్ చదివినా లేదా ఒక ఆర్టికల్ చదివినా, ఏది చదివినా మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేసేయచ్చు, అది ఏ ఫామ్లో ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐడెంటిఫై చేసిన ప్రతిసారి దాంతో మీరు ఒక స్టేట్మెంట్ రాసుకోండి. ఇప్పుడు నువ్వు వాట్సాప్లో ఏదో న్యూస్ వచ్చింది, ఏదో చదివావు, RBI ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ లా అనేది నువ్వు చూసావు. ఇందులో వర్బ్ ఏది, ఇంట్రడ్యూస్డ్ అనేది వర్బ్. ఇంట్రడ్యూస్ చూడగానే నువ్వేం చేస్తావు, ఇంట్రడ్యూస్డ్, నీకు చూడగానే అర్థమైపోతుంది రెగ్యులర్ వర్బ్. ఇంట్రడ్యూస్డ్.
నీకు అక్కడే కుదిరితే దాని మీనింగ్ కూడా తెలుసుకో. ఇంట్రడ్యూస్ అంటే ఏంటి, కొత్తగా తీసుకొచ్చింది అనేది, కొత్తగా మనకి పరిచయం చేసింది అనేది దాని మీనింగ్. సో నీకు దీనివల్ల సినోనిమ్ ఒకటి అలవాటు అవుతుంది, వెబ్ ఫామ్స్ కూడా అలవాటు అవుతాయి. ఇలా నువ్వు ఏదైనా ఒక న్యూస్ చదువుతున్నప్పుడే దానిలో వెబ్ ఫామ్ చూసి దాన్ని నువ్వు నోట్ చేయడం అలవాటు చేసుకో. ఆర్బీఐ ఇంపోజ్డ్ అ పెనాల్టీ. ఇంపోజ్డ్. రోహిత్ శర్మ స్కోర్డ్ అ సెంచరీ. స్కోర్డ్. హార్దిక్ పాండ్యా డ్రాప్డ్ అ క్యాచ్. డ్రాప్డ్. ఇది వర్బ్. ఇట్లాంటివి మీరు చూసుకుంటే దాంతో మీరే స్టేట్మెంట్ రాయొచ్చు. ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రడ్యూస్డ్ అ న్యూ లా అని చూడగానే మీకు కుదిరితే టైం ఉంటే దాని ప్యాసివ్ వాయిస్ ఏంటి అని ఎత్తుక్కోండి. ఇప్పుడు మన దగ్గర ఎలాగో ఏఐ ఉంది, లేదా గూగుల్లో డేటా కొట్టినా ఏ న్యూ లా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్బీఐ. ఇక్కడ V2 V3 సేమ్ ఉంటాయి ఇంట్రడ్యూస్డ్లో. సో మీరు ప్యాసివ్ వాయిస్లో ఇంట్రడ్యూస్డ్ బై ఆర్బీఐ అని ఉంటుంది. లేదా మీరు ఇట్లా స్టేట్మెంట్ చూడొచ్చు డేటా న్యూస్లోని. ఏ న్యూ లా విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్బీఐ క్రియేటెడ్ ఏ కేయాస్ అని ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ మీరు చూస్తే మీకు అర్థం ఉంది, వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్బీఐ. బై అనేది మోస్ట్లీ ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. ఇంట్రడ్యూస్డ్ V3 ఫామ్ ఉంది, ఇది చూడగానే ప్యాసివ్ వాయిస్ అని అర్థం అవుతుంది. సో వర్బ్ అనేది ఏంటి? వర్బ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఒక స్పీచ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎన్ని కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేసుకుందాం. మొత్తం 8 ఉంటాయి. 1 నౌన్, 2 ప్రనౌన్, 3 వర్బ్, 4 యాడ్జెక్టివ్, 5 యాడ్వర్బ్, 6 ప్రిపోజిషన్. ఇందా మాట్లాడుకున్నాం కదా, 2 అనేది ఒకటి ప్రిపోజిషన్. 7 కంజంక్షన్. 8 ఇంటర్జెక్షన్. ఇవి ఏంటి, ఒక్కదానిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి మాట్లాడుకుందాం. నౌన్లో ఒక 5 టైప్స్ ఉంటాయి, ప్రనౌన్లో 11 ఉంటాయి, వర్బ్లో డిఫరెంట్ ఉంటాయి, అడ్జెక్టివ్ 5, యాడ్వర్బ్ 6, ఇట్లా చాలా ఉంటాయి. మనకు అవన్నీ అవసరంలా. మనకి ఎగ్జామ్లో ఎన్ని కావాలి, లేదా స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు, లేదా ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు మనం మాట్లాడడానికి మనం మోస్ట్లీ ఏం కావాలి అవే మాట్లాడుకుందాం. మిగతావి నువ్వు తర్వాత బుక్స్ చదివినప్పుడైనా, సినిమాలు చూసినప్పుడైనా నీకే అర్థం అవుతాయి. కంజంక్షన్లో ఒక 2 రకాలు ఉంటాయి, మళ్ళీ ఒక్కదానిలో 5 రకాలు ఉంటాయి. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో వర్బ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ యామ్ టీచింగ్ అ సబ్జెక్ట్. ఇందులో ఐ అనేది ప్రనౌన్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. అది ప్రనౌన్ ఏంటి, ఎట్లా వస్తాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం, దానికి ఇంకా టైం ఉంది. టీచింగ్ అనేది వర్బ్. టీచింగ్ చూసారా, ఇది V4 అని చెప్పుకున్నాం కదా. V1 టీచ్ ప్లస్ ఇన్ఫార్మ్. V1 అనేది టీచ్ ప్లస్ ఇన్ఫార్మ్ అనేది టీచింగ్ అ సబ్జెక్ట్. ఇందులో ఏదేది ఏంటి అనేది మనం అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. అది మనం గోయింగ్ ఫార్వర్డ్ ఒక్కొక్క క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే టీచింగ్ అనేది వర్బ్, ఫార్మ్ ఆఫ్ వర్బ్. టీచ్ ప్లస్ ఇన్ఫార్మ్ అనేది ఇక్కడ టీచింగ్ అనేది వర్బ్. మనకి ఇవన్నీ అలవాటు అవ్వాలి అంటే ఈజియెస్ట్ ఆప్షన్ ఎయిదర్ నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడు, లేదా చాట్ చేసినప్పుడు ఇంగ్లీష్లో చాట్ చేయి, లేదా నీ థాట్స్ ఉంటాయి ఏవో ఒకటి, అరే ఈరోజు చదవలేదు, లేదా ఈరోజు సరిగ్గా ఆడుకోలేదు, సరిగ్గా ఎంజాయ్ చేయలేదు, అవన్నీ నువ్వు రాసి పెట్టు. నువ్వు ఎవరికి పంపకర్లా, వాట్సాప్లో నీకు నువ్వే రాసి పంపించుకోవచ్చు. అవన్నీ ఇంగ్లీష్లో రాసుకో. ఏ టెన్స్లో రాసుకున్నావు, లేదా ఎట్లా రాసుకున్నావు అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు ఈరోజు తినలేదు అని రాసేదానికి ఐ డిడ్ నాట్ ఈట్ టుడే అని రాస్తావు, లేదా ఐ డు నాట్ ఈట్ టుడే అని రాస్తావు, లేదా ఐ విల్ నాట్ ఈట్ టుడే అని రాస్తావు. అది నీకు ఒక్కొక్కటి చదువుతున్న కొద్దీ తర్వాత అర్థం అవుతుంది, దీని మీనింగ్ ఏంటి అనేది. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే ఇది ఎందుకు వాడలేను, ఇది ఎందుకు వాడచ్చు అనేది నీకు అర్థం అవుతుంటుంది. తప్పులు రైట్లు పక్కన పెడితే ఫస్ట్ రాయడం స్టార్ట్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళే ముందు చిన్న ఇది మాట్లాడుకుందాం. AEIOU వీటిని ఓవెల్స్ అంటాం కదా. ఇది ఇంగ్లీష్ కన్నా మీరు ఎక్కువ రీజనింగ్లో వాడతారు. సో ఓవెల్స్, ఈ 5 ఓవెల్స్తో కలిపి ఉన్న ఒక ఇంగ్లీష్ వర్డ్ వెతికి మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ ఎంత ఈజియెస్ట్ వర్డ్ దొరికితే అంత ఈజియెస్ట్ వర్డ్ వెతకండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యుఫోరియా అంటే పట్టలేనంత ఆనందం. సో ఇందులో AEIOU 3 ఉన్నాయి. ఇట్లా మొత్తం 5 ఓవెల్స్ వచ్చే ఒక ఈజియెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ని మీరు వెతికి కామెంట్ చేయండి. ఎవరు గూగుల్ అంటే నేను వద్దంటే మీరు ఆగరు, బట్ గూగుల్ చేయకుండా ఆలోచించండి. ఎందుకంటే మీరు అట్లా ఆలోచిస్తున్న కొద్దీ, లేదా ఎక్కడన్నా మీరు ఇప్పుడు 1 వీక్ టైం ఉందనుకోండి, మీరు ఎక్కడ చదివినా ఎక్కడ చూసినా మీరు ఏం చేస్తారంటే వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్న కొద్దీ మీకు కొన్ని కొత్త వర్డ్స్ ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. ఆ వెతికినప్పుడు మీకు దొరికింది అనుకోండి, ఆ దొరికిన దాంట్లో దాని మీనింగ్ ఏంటి అని తెలుసుకుంటారు. మీరు ఒక్కొక్కటి వెళ్ళి కూర్చొని బుక్లో సినానిమ్ చదివితే మర్చిపోవచ్చు. అలా కాకుండా మీరు ఇలా వెతికినప్పుడు మీరు దొరికిన వర్డ్ ఎతికితే మీకు మీనింగ్ గుర్తుంటుంది, అది తర్వాత హెల్ప్ అవుతుంది.